హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ 12 నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. లంచ్కి అయితే అన్నం అయితే వండేసాను. కర్రీ అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రని 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పెద్ద సైజువి 3 ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరో 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకునేసి మరో 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారంని అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. ఇంకా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకునేసి మరో 2 to 3 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేశాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కప్పుతోటి 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కూర అయితే కొంచెం దగ్గరకు అయితే పడుతుంది కదా, ఇలాంటప్పుడు అయితే మనము ఎగ్స్ని అయితే తీసుకునేసి పచ్చి వాటిని అయితే పగలగొట్టి ఈ కర్రీలోకి అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది ఆమ్లెట్ టైప్లో అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే దీన్ని ఎగ్ ఫ్రై లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే నేను 5 ఎగ్స్ని అయితే పగలగొట్టి అయితే వేశాను. డిన్నర్లో కూడా దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ ఎగ్స్ని అయితే కదల్చకుండా 3 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి కదిల్చుకునేసి ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలి. పెద్ద పాపనైతే స్కూల్ నుంచి అయితే తీసుకొని రావాలి, టైం అయితే అవుతుంది. అందుకనేసి ఫాస్ట్గా అయితే ఇంకా ఫ్రై లాగే ప్రిపేర్ చేద్దామనేసి అంతా అయితే మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసుకునేసి ఫ్రై చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఇలాగ సింపుల్గా టేస్టీగా అయితే ఎగ్ ఫ్రైని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి అన్నంలోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత అయితే సహస్రాన్ని స్కూల్ నుండి తీసుకొని రావడానికి అయితే ఆఫ్టర్నూన్ బయటకు అయితే వెళ్ళాను. ఎండ అయితే చాలా ఎక్కువగా కొడుతుంది. ఇక ఈరోజు అయితే తన స్కూల్లో అయితే హోలీ అయితే సెలబ్రేట్ చేశారు. తన ఫేస్కి అయితే కలర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక అవి చూసి చిన్న పాప కూడా ఇంట్లో కూడా చేసుకుందామని గోల చేస్తుంటే ఇంట్లో అయితే కలర్స్ అయితే ఏమీ లేవు. కొద్దిగా పసుపు కుంకుమ అలాగే పౌడర్ని అయితే తీసుకునేసి సింపుల్గా అయితే అలాగా వాళ్ళ ఫేస్కి అయితే అప్లై చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఆ తర్వాత వాళ్ళతో కలిసి నేను కూడా హోలీ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఒక రోజు ముందే హోలీ అయితే వచ్చేసింది. కాకపోతే వాళ్ళ డాడీ కూడా ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఇంకా ఇలాగ అయితే మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. హలో అండి, ఈరోజు అయితే నేను శంకు పుష్పాలది మొక్క అయితే నాటుదాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఈ విత్తనాలు అయితే తీసుకొని వచ్చాను. దీని లోపల అయితే మనం ఓపెన్ చేస్తే బ్లాక్ సీడ్స్ అయితే ఉంటాయి. ఈ సీడ్స్ని అయితే ఇప్పుడు మనము మట్టిలో అయితే పెడదాము. ఈ శంకు పుష్పాలు మనకి రకరకాల కలర్స్లో అయితే కనిపిస్తాయి కదా, ఇవి అయితే నేను బ్లూ కలర్వి అయితే తీసుకొని వచ్చాను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ అయితే కొన్ని అయితే ఇంతకుముందు ఒక 3-4 విత్తనాలు అయితే వేశాను. అవి అయితే మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. వాటిని బాల్కనీలో పెట్టాను. ఇప్పుడైతే వీటిని ముందు సైడ్ అయితే ఇంటికి పెడదాం అనుకుంటున్నాను. ఓకే రండి పెడదాం. నేను ఆల్రెడీ శంకు పుష్పాలది మొక్కలు అయితే విత్తనాలు వేశాను, అవి బతికాయని చెప్పాను కదా. ఇదైతే ఇప్పుడే ఒక 1 day అయినట్లుంది వచ్చేసి. ఇదైతే ఒక 3-4 days అయిపోయింది. ఈ పక్క ఉంది కదా, ఇదైతే ఒక 2 days అయ్యింది. ఇది మన పచ్చిమిర్చి, కనకాంబరం, ఇంకా అలాగే మల్లె చెట్టుకు కూడా అయితే మొత్తం ఆకంతా అయితే దూసేసాము. అలాగే కొంచెం తెల్ల తెగుల్లాగా వచ్చేసి ఉంటే మొత్తం అయితే ఆకులు పైన కొమ్మలు అన్నీ అయితే తుంచేసినట్లయితే చేసాము. చూసారు కదా, పూత కూడా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మొత్తం చిగురులాగా అయితే వచ్చేస్తుంది. ఇంకా సేమ్ గులాబీ చెట్టును కూడా అయితే అలానే మొత్తం ఆకంతా అయితే దూసేసాము. దీనికి కూడా చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది, ఆకులు అయితే వస్తున్నాయి. ఇంకా దీంట్లో అయితే మనది పాలకూర, అలాగే లోపల ఒక చిన్న పుదీనా అయితే ఉంది, అది పుదీనా. ఇంకా ఈ పక్కన అయితే టొమాటో అండ్ మనీ ప్లాంట్. దీనిలో అయితే సన్నజాజి చెట్టు అయితే ఉంది. దానికైతే కొంచెం వైట్ తెగులు అయితే వచ్చేసి
ఆ మట్టిని మొత్తం అయితే పై తీసేసి ఇలాగ టమాటా మొక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేద్దాము. ఈ మొక్కలకైతే నేను ఎక్కువగా ఉల్లిపాయ పొట్టున అయితే వాటర్లో అయితే వన్ డే ఉంచేసి మరుసటి రోజు అయితే ఆ వాటర్ని అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నార్మల్ వాటర్ని అయితే వేసాను. ఇంక ఇప్పుడైతే ఈ శంకు పుష్పాలది విత్తనాలు అయితే నాటుతాము. ఫస్ట్ అయితే ఈ డబ్బాకి అయితే హోల్స్ అయితే పెట్టాను. కింద సైడ్ మట్టిని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మొత్తం అయితే దీనిలో 7 సీడ్స్ అయితే ఉన్నాయి. 7 అవసరం లేదు, దీంట్లో అయితే ఒక 3 వేస్తాము. ఇలాగే బ్లాక్ కలర్లో అయితే సీడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని తీసుకున్నాను. సరే, నువ్వు టు చెల్లెట్టు ఇలా మట్టిని తీసుకొని కొద్దిగా పెట్టు శాస్త్ర విత్తనం పెట్టు. ఓకే, తీంగ చేయాలి. ఇక్కడ పెట్టు. సరే బవి పెట్టు బవి. ఇప్పుడు దాని మీద మనము ఇలాగ కొంచెం మట్టిని అయితే కప్పేద్దాము. ఇప్పుడు మళ్ళీ పెట్టు బవి కప్పేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే మనం స్ప్రింకిల్ అంటే ఇట్లా జస్ట్ చల్లినట్లు అనాలా. జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేస్తే అవైతే నాకు ఆల్రెడీ నాటాం కదా, అవైతే 10 డేస్కి అయితే వచ్చాయి. మరి ఇవి ఎన్ని డేస్కి వస్తాయో అయితే చూద్దాము. ఇవి వచ్చాకైతే మీకైతే చూపిస్తాను. ఇంతటితో అయితే మన వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఇంకా ఇక్కడ అయితే సద్దలను అయితే తీసుకునేసి వాటికి మొలకలు అయితే వచ్చేలాగా అయితే చేస్తున్నాను. ఇది మనకి చాలా హెల్తీ ఫుడ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. బాయ్.